వాసు అనే వ్యక్తి తన ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరో తెలియదని చెప్పినా సరే గ్రామస్తులు అందరు కలిసి ఆమెతో వివాహం చేయిస్తారు. అయితే పెళ్లైన తర్వాత తన మొదటి రోజు రాత్రి ప్రియ గదిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వాసు గమనిస్తాడు. కానీ నిజానికి అక్కడ ఎవరు కూడా ఉండరు. ఆ సమయంలో తన పిచ్చి పనులు చూసి వాసు కోపంగా వచ్చి తనతో మాట్లాడతాడు. అప్పుడు ప్రియ మాట్లాడుతూ గతంలో తను వేరొక అమ్మాయితో ఉండడం చూసినట్లు చెప్తుంది. అలానే తను వేరొక అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ స్థానంలో తను ఉండాలని ప్రియ ఆశపడుతుంది. దానికోసం ఏదో ఒకటి చేయాలని ప్రియ ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత వాసు ప్రేమించిన అమ్మాయి కుటుంబంతో సహా అందరి ప్రాణాలు తీసేస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాసు తన గురించి నిజాలన్నీ కూడా గ్రామస్తులతో చెప్తానని బెదిరిస్తాడు. ఇంతలో ప్రియ తన తల బాదుకొని బట్టలు చింపుకొని ఇంటి బయటకు వచ్చి గ్రామస్తులు అందరితో కూడా వాసు తనని చంపాలనుకున్నట్టు చెప్తుంది. ఆ సమయంలో వాసు మాటలను ఎవరు నమ్మే స్థితిలో ఉండరు. దాంతో చేసేదేమీ లేక అక్కడ నుండి పారిపోతాడు. కానీ ప్రియ గ్రామస్తులతో కలిసి తనని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఒక కొండ జలపాతం దగ్గర వాసు దొరికిపోయినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాసు పైనుండి దూకేస్తాడు. అది చూసి ప్రియ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రియ పిచ్చి పట్టిన దానిలాగా వాసు తనతో పాటే ఉన్నట్లు భావిస్తుంది. అలానే ప్రతిరోజు కూడా తనకు అన్ని పనులు కూడా చేసేస్తుంది. ఒక రోజు తన పరిస్థితిని చూసి వాసు ప్రాణాలతో లేడని ప్రియతో చెప్తాడు. అప్పుడు ప్రియ కోపంగా అతన్ని కుట్టడం జరుగుతుంది. దాంతో చేసేదేమీ లేక తనని మెంటల్ హాస్పిటల్ లోకి తీసుకుని వెళ్లిపోతాడు. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.